పార్టీ ఫిరాయింపులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 18నే విచారణ జరగాల్సి ఉండగా రాజ్యాంగంపై విచారణ నేపథ్యంలో వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, పార్టీ ఫిరాయింపులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది కదా, సో విచారణ ఎప్పుడు జరగనుంది, తీర్పు ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? జస్టిస్ గవాయ్, జస్టిస్ సెయింట్ అగస్టిన్ మాసిస్ జస్టిస్ ధర్మాసనం వాళ్ళ ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ కొనసాగింది. ఆ 2 సార్లు కూడా జరిగిన విచారణలో జస్టిస్ గవాయ్, వినోద్ చంద్రన్ పలు తీర్పులను కూడా ప్రస్తావించడంతో పాటు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, జాప్యం వెనుక కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా గత విచారణలో స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. అంతేకాకుండా ఏదైతే ఈ విచారణ అనేది వేగవంతం చేయాలి అంటే ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ కొన్ని కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. స్పీకర్ తరపు న్యాయవాదికి ఏదైతే మహారాష్ట్రలో తరహా టెన్యూర్ అయిపోయాక మీరు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా స్పీకర్ న్యాయవాదిని ప్రశ్నించారు. అంటే 10 నెలల సమయం సరిపోలా, మీకు 10 నెలల సమయం కంటే ఇంకెంతకంటే ఎక్కువ కావాలా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి చెప్పారో. అయితే ఈ విచారణ సంబంధించి ఇటు వాళ్ళ మరొకసారి మొన్న జరగాల్సి ఉండగా మొన్న ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఫుల్ బెంచ్ కూర్చోవడం వల్ల ఆ రోజు విచారణకు సమయం సరిపోదని. హలో లివిల్ చెప్పండి. లివిల్, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు అసలు ఏ నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి దేశవ్యాప్తంగా అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారో 10 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళల్లో కూడా ఆందోళన ఉంది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి వాళ్ళ పార్టీ ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక టెన్షన్ గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉత్కంఠకు లోనవుతున్నారు. ఎప్పటికప్పుడు పూర్వపరాలు చేసుకుంటున్నారు. అంటే అంతేకాకుండా గతంలో విచారణ సందర్భంగా అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్లను కూడా వారు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ ఖచ్చితంగా ఏదైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇది వారిపైన అనర్హత ఏర్పడుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు వస్తున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గవాయ్ ధర్మాసనం ఇప్పటికే పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. మణిపూర్ లో ఇలాంటి ఫిరాయింపులు జరిగితే అక్కడ వేటుపడిన విషయాన్ని కూడా తీసుకొచ్చింది. అంతేకాకుండా స్పీకర్ కు ఏదైతే అధికారాలు ఉండవని చెప్పేసి వీరు కొంతమంది చెప్తున్నారు. అదంతా కూడా అసలు రాజ్యాంగంగా కల్పించిన హక్కు కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేసే అధికారాలు స్పీకర్ కు ఉన్నాయి. స్పీకర్ ను ఆదేశించే అధికారాలు
సుప్రీంకోర్టు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని కోర్టు తీర్పులను కూడా ఇటీవల చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎవరైతే పార్టీ మారారో ఆ ఎమ్మెల్యేలో కొంత ఉత్కంఠ అయితే కనబడుతుంది. అంతేకాకుండా మణిపూర్ సంబంధించిన కేసుకు సంబంధించి కూడా ఉదాహరించింది. మణిపూర్ లో స్పీకర్ ఆదేశాలు తీసుకోకపోతే సుప్రీంకోర్టే డైరెక్ట్ చేసిన పరిస్థితిని కూడా, అంటే ఒక ట్రిబ్యునల్ గా భావించి ట్రిబ్యునల్ కు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసే అవకాశం సుప్రీంకోర్టు ఉంది కనుక సుప్రీంకోర్టు ఒక స్పీకర్ కార్యాలయం ఒక ట్రిబ్యునల్ గా భావించి ఖచ్చితంగా వారికి ఆదేశాలు జారీ చేస్తుందనే సందర్భం కూడా ఇవాళ చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఈ తీర్పుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా తీర్పు అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో చాలా పార్టీల నుంచి గెలిచి చాలా పార్టీల్లోకి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు ఒక చెంపపెట్టు లాంటి తీర్పు వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే ధర్మాసనంలోని కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే స్పీకర్ కార్యాలయానికి నేరుగా చెప్పకుండా ఖచ్చితంగా ఇటు స్పీకర్ సెక్రటరీకి ఆదేశించే అవకాశం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 10 నెలల సమయం పూర్తయింది. ఇంకా ఎంత సమయం కావాలి, మీకు టెన్యూర్ చెప్పాలి అంటే 5 సంవత్సరాలు పూర్తయినాక మీరు చర్యలు తీసుకుంటారని చెప్పేసి గత విచారణ భాగంగా చెప్పిన సందర్భంగా ఈ విచారణలో ఖచ్చితంగా స్పీకర్ కు స్పష్టమైన ఆదేశాలు ఇస్తుందని ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయానికి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది సుప్రీంకోర్టు, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది, ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏ గ్రౌండ్ లో చర్యలు తీసుకుంటారు అంటే పార్టీ ఫిరాయింపు చేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కడియం సీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటు దానం నాగేందర్ ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఎంపీగా కంటెస్ట్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నారు కనుక ఖచ్చితంగా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం దానం నాగేందర్కి ఉంది. ఇటు కడియం సీఆర్ సైతం తన కూతురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎంపీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన తరుణంలో అనేక సభల్లో కూడా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అంటే ఈ విధంగా ఎక్కడ చూసినా అనేక ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను కూడా ఇప్పటికే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు సమర్పించారు. అంతేకాకుండా పలు సెక్షన్లను అంటే గతంలో జరిగిన విచారణకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీలను కూడా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కుమారం ఉన్నాడు అతను కూడా సందర్భంగా కూడా చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టులో వాళ్ళ విచారణ మరికాసేపట్లో 11 గంటల వరకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ విచారణకు సంబంధించి జస్టిస్ గవాయ్, జస్టిస్ సెయింట్ అగస్టిన్ మాసిస్ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే మొక్కుల రోజుకి సంబంధించి కూడా గతంలోనే మీరు టైం ఎంత కావాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో అఫిడవిట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విచారణలో మరింత లోతుగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయనే ఉత్కంఠ అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ చాలా సార్లు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికల్లో మాదే పైసే ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా లాదని చెప్తున్న నేపథ్యంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విచారణ నేపథ్యంలో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇస్తుందనే ఒక ఆందోళన భయం అయితే పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.